వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్న ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. నమస్తే, నేను మీ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి మాట్లాడుతున్నాను. సో రెగ్యులర్గా మనం చేసే వీడియోస్లో భాగంగా యాక్చువల్గా ఎక్కువ మంది స్టూడెంట్స్ నన్ను అడిగేది ఏంటంటే, ఈ మధ్యకాలంలో నా దగ్గర కౌన్సిలింగ్ వచ్చినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, సార్ మెడిసిన్ జనరల్గా డెవలప్డ్ కంట్రీస్లో చేయమని చెప్తూ ఉంటారు మీరు, ఏదైనా యూఎస్ కానీ లేకపోతే ఆస్ట్రేలియా కానీ యూకే కానీ న్యూజిలాండ్ కానీ ఇట్లాంటి కంట్రీస్లో, సింగపూర్ ఇలాంటి కంట్రీస్లో, సో దీనికి ఆ ప్రొసీజర్ ఎట్లా ఉంటుంది ఏంటి అని చెప్పి అడుగుతున్నారు. సో డెఫినెట్గా ఈరోజు యూకే గురించి మనం మాట్లాడుకుందాం. అంటే యూకేలో మన ఎంబీబీఎస్ అనేది ఏదైతే ఉంటుందో 12th క్లాస్ తర్వాత కూడా చేసే అవకాశం ఉంటుందండి. ఇంతకుముందు వీడియోలో నేను చెప్పినట్టుగానే యూఎస్లో ఎలాగైతే ఇంటిగ్రేటెడ్గా డైరెక్ట్గా మెడిసిన్ ఉంటుందో, యూకేలో కూడా 2 రకాల ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి, మీరు గ్రాడ్యుయేషన్ తర్వాత వెళ్ళి చేయొచ్చు మెడిసిన్, దట్ ఈస్ కాల్డ్ గ్రాడ్యుయేట్ ఎంట్రీ అంటారు మనకి, ఇంక్లూడింగ్ ఈవెన్ ఆక్స్ఫర్డ్ లాంటి కాలేజీలో కూడా గ్రాడ్యుయేట్ ఎంట్రీ ఉంటుంది. అలా కాకుండా 12th తర్వాత డైరెక్ట్గా కూడా మెడిసిన్ చేయొచ్చు. ఒకవేళ 12th తర్వాత డైరెక్ట్గా మెడిసిన్ చేయాలనుకున్నట్లయితే యూకేలో జనరల్గా 5 to 6 years పడుతుందండి. కొన్ని కాలేజీలో 5 yearsకి అయిపోతుంది, కొన్ని కాలేజీలో 6 years ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే ఉంటుంది, మనకి ఇబ్బంది ఉండదు. యూఎస్ వేరండి, నేను దాని గురించి చెప్పినప్పుడు నేను ఆల్రెడీ ఆ వీడియోలో చెప్పాను. సో ఎవరైనా వినకపోతే దానికి సంబంధించి వినొచ్చు. ఆస్ట్రేలియా గురించి కూడా నేను మాట్లాడాను కొంతవరకు. మిగిలిన డీటెయిల్స్ వేరే వీడియోలో నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సో యూకేలో మనం 12th క్లాస్ స్టూడెంట్స్ ఎవరైతే చదువుతున్నారో, అఫ్కోర్స్ సిబిఎస్ఈ బోర్డు, ఐఎస్సీ కానీ, ఐపీ కరికులం కానీ, ఐజీసీఎస్సీ వాళ్ళు జనరల్గా చక్కగా వెళ్ళొచ్చు. ఒకవేళ స్టేట్ బోర్డు వాళ్ళు కూడా హ్యాపీగా వెళ్ళొచ్చు. దానికి కొంచెం అడిషనల్గా 1 or 2 ఎగ్జామ్స్ రాయవలసి ఉంటుంది. ఆ 1 or 2 ఎగ్జామ్స్ మనం రాసుకున్నట్లయితే ఈవెన్ స్టేట్ బోర్డు వాళ్ళు కూడా యూకే వెళ్ళి మెడిసిన్ చదవచ్చు. డైరెక్ట్గా ఎలిజిబిలిటీ లేకపోయినా కూడా మనం ఇండైరెక్ట్గా దాన్ని ఆ క్వాలిఫికేషన్స్ అక్వైర్ చేసుకుని ముందు నుంచే ప్లాన్ చేసుకునే అవకాశం అనేది, విసులుబాటు అనేది ఉంది మనకి. యూకేలో మనం మెడిసిన్ చేయాలి అనుకున్నట్లయితే ఫండమెంటల్గా బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అప్లికేషన్ డెడ్లైన్స్ అనేవి ఏవైతే ఉంటాయో అవి October 15th కల్లా క్లోజ్ అయిపోతాయి మొత్తం. ఒక అప్లికేషన్ ఏదైనా కొంచెం ప్రీమియర్ కాలేజీలో మన అప్లికేషన్స్ పెట్టాలి అన్నా కూడా చాలా టైం పడుతుందండి యాక్చువల్గా. ఇట్స్ నాట్ దట్ మనకి October 15th డెడ్లైన్ కదా అని చెప్పి 10 రోజుల ముందు అప్లికేషన్ స్టార్ట్ చేసి పెట్టడం, ఇండియన్ అప్లికేషన్స్ కాదండి అవి. చాలా సందర్భాల్లో చాలా టైం పడుతూ ఉంటుందండి. ఇప్పుడు 2025లో ఎవరైతే ఎంబీబీఎస్ డైరెక్ట్గా 12th తర్వాత ఎవరైతే వెళదాం అనుకుంటారో వాళ్ళు ఒక ఎగ్జామ్ రాయవలసి ఉంటుంది. ఆ ఎగ్జామ్ పేరే యూక్యాట్ అండి, యూనివర్సిటీ క్లినికల్ యాప్టిట్యూడ్ టెస్ట్ అంటారు యూక్యాట్ అనేది. సో 2025లో ఎవరైతే మనకి ఎంబీబీఎస్ చదువుతారో 12th క్లాస్ తర్వాత వాళ్ళ యూక్యాట్ 2024 ఎగ్జామ్ రాయాలండి. కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఎంబీబీఎస్ ఇన్ 2025లో జాయిన్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు యూక్యాట్ 2024 రాయాలి, 1 year ముందు రాయవలసి ఉంటుందండి. దీనికి జనరల్గా ఎగ్జామినేషన్ స్లాట్స్ అనేవి మనకు ఉంటాయి. ఇప్పుడు జిఆర్ఈ, ఐఎల్స్ ఎలాగైతే ఉంటాయో యూక్యాట్ కూడా అలాంటి స్లాట్సే మనకి అందుబాటులో ఉంటాయి. ఇది ఆల్మోస్ట్ మీకు మేలోనే స్టార్ట్ అయిపోయింది రిజిస్ట్రేషన్. బట్ నాకు కొంచెం అది నా వీడియో చేయడం కుదరకపోవడం వల్ల చేయలేకపోయింది. బట్ లాస్ట్ ఆప్షన్ ఉందండి. ఆ యొక్క రిజిస్ట్రేషన్ డెడ్లైన్ వచ్చి 19th September ఉంది మనకి, అంటే రేపు 19th September రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే ఎగ్జామ్ వచ్చేటప్పటికి మనం లాస్ట్ స్లాట్ కాబట్టి September endingలో ఎగ్జామ్ ఉంటుంది. 26వ తారీఖు అట్లా ఉంటుంది ఎగ్జామ్. సో ఎగ్జామ్ ప్రిపరేషన్ అవసరమా అంటే మరీ అంత ప్రిపరేషన్ అవసరం లేదు. కొంత ఐక్యూ లెవెల్ బాగున్న వాళ్ళకి, లేదంటే కూడా కొంత ఒక 30-40 hours ప్రిపేర్ అయినా కూడా ఎగ్జామ్ రాయొచ్చు. కొంచెం బెటర్ ఐక్యూ లెవెల్ ఉన్నటువంటి విద్యార్థుల గురించి మాట్లాడుతున్నాం. ఈ ఎగ్జామ్లో మళ్ళీ ఫిజిక్స్ లేకపోతే జియాలజీ, బాటనీ ఇలాంటివి ఉండవండి. ఇట్స్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్కిల్ సెట్స్ని వాళ్ళు టెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క ఎగ్జామ్స్ ఆల్రెడీ జూలైలో స్టార్ట్ అయినప్పటికీ కూడా, సో లాస్ట్ స్లాట్ అనేది సెప్టెంబర్లో ఉంది కాబట్టి నేను లాస్ట్ స్లాట్కి సంబంధించి నేను వీడియో చేస్తున్నాను. నెక్స్ట్ ఇయర్ చేసినప్పుడు కొంచెం ఎర్లీగానే చెప్తానండి. సో ఏదైతే మనకి ఎగ్జామ్ ఉందో ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ చేసుకోండి. యూక్యాట్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు రిజిస్ట్రేషన్ చేసుకుని దాని ప్రకారం మీరు రాసుకోవచ్చు అండి. యూక్యాట్ ANZ అని ఉంటుందండి, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఆ ఎగ్జామ్ వేరు, అది ఆస్ట్రేలియా, న్యూజిలాండ్కి. యూక్యాట్లో దేర్ ఆర్ 3 types ఆఫ్ ఎగ్జామ్స్ ఉంటాయి. నేను ఓన్లీ మీకు స్పెసిఫిక్గా యూకే గురించి మాట్లాడుతాను కాబట్టి కన్ఫ్యూజన్ లేకుండా అర్థం చేసుకోండి. ఓన్లీ యూక్యాట్, సింపుల్ యూక్యాట్ ఎగ్జామ్ మాత్రం మీరు రిజిస్టర్ చేయాలి. యూక్యాట్ నేము తర్వాత ANZ అని వేరే ఉంటాయండి, అవి వేరే కంట్రీస్కి, అది కన్ఫ్యూజ్ అవుతుంది. యూక్యాట్ ఎగ్జామ్ అనేది ఏదైతే ఉంటుందో దీంతో కూడా వేరే అదర్ కంట్రీస్ కూడా మన ఎంబీబీఎస్కి అప్లై చేసే అవకాశం ఉంటుంది. ఇట్స్ నాట్ జస్ట్ ఓన్లీ ఫర్ ది యూకే. స్కోర్ అంటూ వచ్చినట్లయితే జనరల్గా యూకేలో ఎవరైతే టాప్ మోస్ట్ ప్రెస్టీజియస్ కాలేజ్ మనం ఏం చెప్తాం, ఈవెన్ ఆక్స్ఫర్డ్ దగ్గర నుంచి ఎడిన్బరా కానీ, గ్లాస్గో కానివ్వండి, ఇంపీరియల్ ఇస్ ప్రీమియర్ మెడికల్ కాలేజెస్, క్యాంబ్రిడ్జ్ కానివ్వండి, కింగ్స్ కాలేజ్ లండన్, ఇలాంటి ఏవైతే ప్రెస్టీజియస్ కాలేజెస్ మనకు ఉన్నాయో, సో కార్డిఫ్ యూనివర్సిటీ కానివ్వండి, సో ఏవైతే రజల్ గ్రూప్ యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో, లీడ్స్ కానీ, లీసెస్టర్ కానివ్వండి, ల్యాన్సెస్టర్ కానీ, లివర్పూల్ కానీ, ఎక్సీటర్ కానివ్వండి, ఇలాంటి కాలేజెస్ ఏవైతే మనకి కొంచెం ప్రెస్టీజియస్ కాలేజెస్ మనకు ఉన్నాయో అన్ని కాలేజెస్లో కూడా 2 రకాల ఎంట్రీస్ ఉంటాయండి. గ్రాడ్యుయేట్ ఎంట్రీ ఉంటుంది, అలాగే 12th తర్వాత వెళ్ళి ఎంట్రీ కూడా మనకు ఉంటుంది. 2 ఎంట్రీస్ ఉంటాయి.
12th ఎంట్రీకి మనం వెళ్ళడానికి అనేది ఐడియల్ ఉంటుంది. గ్రాడ్యుయేట్ ఎంట్రీకి వెళ్ళాలంటే కొంచెం ఇబ్బంది మనకు. ఎందుకంటే మనం ఇండియాలో గ్రాడ్యుయేషన్ చేసి వెళ్ళడం అనేది చాలా చాలా కష్టం అండి. వెళ్ళొచ్చు కానీ ఇట్స్ వెరీ డిఫికల్ట్ అండి. ఆ ఎగ్జామ్ కూడా వేరు ఉంటుంది. బట్ దాని మన యూజీని వాళ్ళ యూజీకి ఈక్వలెంట్గా చూడట్లేదు సరిగ్గాను. అన్లెస్ మీరు ప్రెస్టీజియస్ కాలేజ్లో యూజీ ఇక్కడ చదివితే తప్ప. నేను ఎక్కడో రోడ్డు పక్కన ఏదో బీఎస్సీ చదివాను సార్, నేను యూజీ అయిపోయింది, అయితే ఎక్కడో ఏదో చదివాను, నేను గ్రాడ్యుయేట్ ఇంటర్కి యూకే వెళ్ళొచ్చు అని చాలామంది అడుగుతూ ఉంటారు. అసలు తీసుకోరండి. అసలు ఈ ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ని వాళ్ళు ఈక్వలెంట్గా తీసుకోరు. ఓన్లీ ప్రెస్టీజియస్ కాలేజ్లో చదివినటువంటి విద్యార్థులు మాత్రం వెళ్ళగలరు. బట్ ఎంబీబీఎస్ చదివిన వాళ్ళు మాత్రం డైరెక్ట్ గ్రాడ్యుయేట్ ఇంటర్కి వెళ్ళొచ్చు మళ్ళీ. బట్ ఎక్కడ ఎంబీబీఎస్ చదివి మళ్ళీ ఎంబీబీఎస్కి వెళ్ళడం అనేది మీనింగ్లెస్ డిస్కషన్ అది. సో ఇట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ, పక్కన పెట్టండి అది. సో ఈ పర్టికులర్ టెస్ట్ ఏ విధంగా ఉంటుంది, ఎలా ప్రిపేర్ అవ్వాలన్న దాని గురించి కొంత ఒక హింట్ మీకు ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను. సో ఈ ఎగ్జామ్లో వచ్చేటప్పటికి జనరల్గా ఒక 5 సెక్షన్స్ ఉంటాయండి ఎగ్జామ్ రాసినప్పుడు. ఒకటి వెర్బల్ రీజనింగ్ ఉంటుంది ఫస్ట్. వెర్బల్ రీజనింగ్ 44 క్వశ్చన్లు ఉంటాయండి. 44 క్వశ్చన్స్ ఉంటాయి. 21 మినిట్స్లో చేయాలి. చూసారా, ఇక్కడ క్వశ్చన్ టఫా ఈజీయే కాదండి. 44 క్వశ్చన్స్ని 21 మినిట్స్లో చేసేయాలి. సో స్కోర్ బ్యాండ్ వచ్చేటప్పటికి 300 to 900 ఉంటుందండి. అది స్కోర్ బ్యాండ్ అంటాం మనం. అంటే మినిమం 300 ఉంటుంది, మ్యాక్సిమం 900 ఉంటుంది. సో వెర్బల్ రీజనింగ్లో ఎలా ఉంటుందంటేనంటే మీరు ఎబిలిటీ, దే అసెస్ యువర్ ఎబిలిటీ టు క్రిటికల్ ఎవాల్యుయేషన్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ ఎలా ఎవాల్యూట్ చేయగలుగుతున్నారు అన్నది. అంటే రీడింగ్ కాంప్రహెన్షన్స్ కానీ ఎట్లా ఎవాల్యూట్ చేసి దానికి సంబంధించిన కంక్లూషన్ చేయగలుగుతున్నారు పారాగ్రాఫ్ని, దాని నుంచి మీరు ఎక్స్ట్రాక్ట్ చేయగలిగారు, లేకపోతే ఈ వర్డ్లో ఉన్న మీనింగ్ ఏంటి. జస్ట్ లైక్ ఒక రీడింగ్ కాంప్రహెన్షన్ ఏ విధంగా అయితే ఉంటుందో జనరల్గా ఆ విధంగానే ఉంటుంది. పాసేజ్ చాలా చిన్నగా ఉంటాయి. బట్ గుర్తుపెట్టుకోండి, 44 క్వశ్చన్స్ అంటే ఒకే పాసేజ్ కాదండి. ఒక్కొక్క పాసేజ్కి 5, 6, 7 క్వశ్చన్స్ అట్లా ఉంటాయి. అంతకంటే ఎక్కువ ఉండవు. 21 మినిట్స్లో ఫినిష్ చేసేయాలి. సో స్పీడ్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పారామీటర్ అన్న విషయాన్ని మర్చిపోండి. మీకు ఇంగ్లీష్ బాగా వచ్చినంత మాత్రానే ఉపయోగం కాదు, విత్ ఇన్ ద టైంలో చేయగలగాలండి. అంటే డెసిషన్ మేకింగ్ అండి, ఇది మెడికల్ స్టూడెంట్స్కి చాలా అవసరం అండి అది. ఎందుకంటే డెసిషన్ మేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. కాబట్టి డెసిషన్ మేకింగ్ 29 క్వశ్చన్లు ఇవ్వడం జరుగుతుందండి యూక్యాట్లో. 31 మినిట్స్ అండి. దీనికి కొంచెం టైం ఎక్కువ ఉందండి. చూసారు, అది 44 ఉన్న 21 మినిట్స్ ఇచ్చాడు. 29 క్వశ్చన్స్ ఉన్నప్పటికీ కూడా 31 మినిట్స్ ఇచ్చాడు. బ్యాండ్ ఒకటేనండి, 300 to 900 ఉంటుంది. సో డెసిషన్ మేకింగ్ అంటే హౌ దట్ యు ఆర్ ఏబుల్ టు టేక్ ద గుడ్ సౌండ్ డెసిషన్స్ ఏ విధంగా మీరు తీసుకోగలుగుతున్నారు, జడ్జిమెంట్స్ ఏ విధంగా. అంటే కొంత కాంప్లెక్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తారండి, చాలా కాంప్లికేటెడ్ ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చి అందులోంచి జడ్జిమెంట్ ఎట్లా మీరు చేయగలుగుతున్నారో, అసలు డెసిషన్ ఏ విధంగా తీసుకోగలుగుతున్నారో, ఏ డెసిషన్ కరెక్టో ఇది రాంగా ఎక్స్ట్రాక్ట్ చేయడం, ఇంటర్పోలేట్ చేయడం, ఇంటర్లింక్ చేయడం, ఇలాంటి స్కిల్ సెట్ ఏదైతే మీకు ఉందో అది డెసిషన్ మేకింగ్లో మీకు ఉపయోగపడుతుంది. ఈవెన్ క్లాట్ ఎగ్జామ్లో కూడా ఇలాంటి స్కిల్ సెట్టే ఉంటుంది, మన ఇండియన్ క్లాట్ ఎగ్జామ్లో కూడా. అలాగే క్వాంటిటేటివ్ రీజనింగ్ అంటే మ్యాథ్స్ అనేది మ్యాండేటరీగా వాళ్ళు చెక్ చేస్తారు. మనకు అన్ఫార్చునేట్ థింగ్ అండి, బైపీసీ అని చెప్పి 2 రాష్ట్రాల్లో పిల్లల్ని జీవితాన్ని దేనికి పనికిరాకుండా నాశనం చేసేస్తున్నారు వీళ్ళు. మిగతా అన్ని రాష్ట్రాల్లో ఎంబైపీసీ ఉన్నప్పటికీ కూడా మ్యాథ్స్ అనేది మ్యాండేటరీ మనం చాలా చెప్తున్నాం. బట్ అదృష్టం కొలిది యూకేలో మాత్రం మ్యాథ్స్ లేకపోయినా బైపీసీ స్టూడెంట్స్ కూడా ఎలిజిబులే. అదొక్కటి ప్లస్ పాయింట్ అంటే యూకే వరకు. మరి మ్యాథ్స్ ఉన్న పర్లా, ఎంపీసీ కూడా అప్లై చేసేయచ్చు, దానికి ప్రాబ్లం ఉండదు. అసలు బయాలజీ చదవక్కర్లా. బట్ బైపీసీ స్టూడెంట్స్ కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు, స్టేట్ బోర్డు వాళ్ళు కూడా ఎలవడు. బట్ ఎడిషనల్ ఎగ్జామ్స్ రాసివలసి ఉంటుంది వాళ్ళు. సో న్యూమరికల్గా ఉన్నటువంటి అంటే ఏదైనా చార్ట్స్ కానీ, గ్రాఫ్స్ కానీ, లేకపోతే చిన్న చిన్న పర్సంటేజ్లు కట్టడం కానీ, లేకపోతే రేషియోస్ కానీ, బేసిక్గా 9th to 10th లెవెల్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఏదైతే ఉంటుందో, శాట్ మ్యాథ్స్ అనుకోండి, కొన్ని GRE ఈ టైప్ ఆఫ్ మ్యాథ్స్ ఏదైతే ఉంటుందో ఆ టైప్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అనేది 36 క్వశ్చన్స్ ఇస్తాడండి, 25 మినిట్స్. 36 క్వశ్చన్స్లో నీకు కూడా ఇంచుమించుగా 25 మినిట్స్లో మీరు చేయాలంటే బ్యాండ్ వచ్చి 300 to 900 ఉంటుందండి. అబ్స్ట్రాక్ట్ రీజనింగ్ అని ఒకటి ఉంటుందండి. మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాడు వాడు. అంటే థింకింగ్లో కన్వర్జెంట్ అండ్ డైవర్జెంట్ థింకింగ్ అండి. అంటే కన్వర్జెంట్గా ఎట్లా థింక్ చేయగలుగుతున్నారు ఇన్ఫర్మేషన్తో, డైవర్జెంట్గా ఎలా ఉండగలుగుతున్నారు, అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ ఏ విధంగా ఉంది, అబ్స్ట్రాక్ట్ రీజనింగ్ని ఎలా లాజికల్గా అబ్స్ట్రాక్ట్ ఎలా చేయగలుగుతున్నారు అన్న స్కిల్ని జనరల్గా చేస్తారని. అంటే ఇంటర్ రిలేషన్షిప్స్ అండి, ఇంటర్ రిలేషన్షిప్ స్కిల్స్ అంటారు వీటిని. ఇంటర్ రిలేషన్షిప్ స్కిల్స్ని జనరల్గా అబ్స్ట్రాక్ట్ రీజనింగ్లో ఒక 1 టైప్ ఉంటుంది. క్యాట్ ఎగ్జామ్లో ఉంటాయి కొన్ని క్వశ్చన్స్. ఇవి అంటే అవి కాంప్లికేటెడ్ ఉంటాయి, టఫ్ ఉంటాయి. ఇవి అంత టఫ్ ఉంటాయి, ఈజీగానే ఉంటాయి. అబ్స్ట్రాక్ట్ రీజనింగ్లో 50 క్వశ్చన్లు ఇస్తారంటే కొంచెం ఎక్కువ ఉంటాయండి క్వశ్చన్స్ ఇవి. బట్ కాకపోతే ఏంటంటే ఇది చాలా స్పీడ్గా ఉంటాయి కాబట్టి జస్ట్ 12 మినిట్స్లో కంప్లీట్ చేసేయాలి. అవుతుందంటే అయిపోతుందండి, మీరు కంగారు పడొద్దు, ఇందులో భయపడవలసిన అవసరం అయితే ఏమీ లేదండి. జస్ట్ రిలేషన్స్ ఒక్కసారి కాన్సెప్ట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు కానీ అర్థమైతే చాలా స్పీడ్గా ఆన్సర్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి 12 మినిట్స్లో మీరు ఈజీగా చేసే అవకాశం ఉంటుందండి కొంచెం ప్రాక్టీస్ చేసినట్లయితే. 300 to 900 అందు గురించి ఐక్యూ ఎక్కువ ఉన్నవాళ్ళు, షార్ప్గా ఉన్నవాళ్ళు చాలా ఈజీ అండి ఎగ్జామ్. ఈ 4 కూడా 300 to 900 బ్యాండ్ అంటే మీకు అర్థమైంది ఏంటంటే మినిమం ఎంత వస్తుందంటే మీరు ఏమీ రాయకపోయినా కూడా 1200 స్కోర్ వస్తుంది. మ్యాక్సిమం ఎంత వస్తుందండి 900 మ్యాక్సిమం కాబట్టి 3600. అంటే 1200 to 3600 బ్యాండ్ ఉంటుందండి. మీకు ఎప్పుడైనా 1200 1300 వచ్చిందనుకోండి, అంటే 36 అంటే జీరో మార్క్స్ వచ్చినా 1200 ఇస్తారన్న విషయాన్ని మర్చిపోవద్దు. మినిమం బ్యాండ్ అండి అది. 0 to 3600 కాదు, 1200 to 3600 బ్యాండ్.
మీరు మినిమం 0 వచ్చి ఏమి చేయకపోయినా 1200 ఇస్తాడు, మ్యాక్సిమం 3600. ఇన్ జనరల్గా మీకు ఒక ఐడియా రావడం గురించి నేను చెప్తున్నాను. దీంట్లో ఈ 3600 ఏదైతే స్కోర్ ఉందో 1200 to 3600 ఏదైతే ఉందో ఒక 2500 2600 వచ్చినట్లయితే మీకు డెఫినెట్గా ఇంటర్వ్యూ కాల్ వచ్చేస్తుంది. సో ఆ రేంజ్ ఆఫ్ స్కోర్ అనేది కొంచెం జాగ్రత్తగా, కొంచెం బెటర్ ఐక్యూ ఉన్న వాళ్ళకి పెద్ద కష్టమైన పని అయితే ఏం కాదండి. అట్లాగే ఇంకొకటి ఉంటుందండి, ఇది 5 కాకుండా సిచ్యువేషనల్ జడ్జిమెంట్ అని చెప్పి ఇంకొక ఎగ్జామ్ ఉంటుందండి. దాని బ్యాండ్ వచ్చి 1 to 4 ఇస్తారండి. అంటే ఇవి 69 క్వశ్చన్స్ ఉంటాయండి, 26 minutes చేయవలసి ఉంటుంది. అంటే మీరు ఎట్లాగంటే రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ని ఎలా అండర్స్టాండ్ చేసుకుంటారంటే అంటే యువర్ కెపాసిటీ టు అండర్స్టాండ్ ద రియల్ వరల్డ్ సిచ్యువేషన్స్ టు ఐడెంటిఫై ద క్రిటికల్ ఫ్యాక్టర్స్ అండ్ ది అప్రోప్రియేట్ బిహేవియర్ డీలింగ్ విత్ ద ఆ డేటా, డీలింగ్ విత్ దెమ్. అంటే మీకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే క్రిటికల్గా మీరు ఎలా ఎవాల్యుయేట్ చేయగలుగుతున్నారో, ఎలాంటి ఫ్యాక్టర్స్ చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, ఎలాంటి పారామీటర్స్ ఇంపార్టెంట్గా ఉన్నాయి, అప్రోప్రియేట్గా మీరు కరెక్ట్గా ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగా మీరు బిహేవ్ చేయగలుగుతున్నారా లేదా, దానికి తగ్గట్టుగా మీరు జడ్జిమెంట్ తీసుకోగలుగుతున్నారా లేదా అన్నది సిచ్యువేషన్ బేస్డ్ జడ్జిమెంట్ అంటే. అదే డిసిషన్ మేకింగ్ ఈజ్ డిఫరెంట్, సిచ్యువేషనల్ జడ్జిమెంట్ ఈజ్ డిఫరెంట్. ఈ సిచ్యువేషనల్ జడ్జిమెంట్ అనేది బ్యాండ్ 1 to 4 ఉంటుందండి. 1 అంటే ఎక్సలెంట్ కింద లెక్క. సో జనరల్గా మీకు 2 వచ్చినా 3 వచ్చినా కూడా చాలా కాలేజీలు అలౌ చేస్తాయి. అంటే కంపల్సరీగా 1 రావాలని రూల్ ఏం లేదండి. సో దీనికి జనరల్గా అంటే అఫ్కోర్స్ మీరు జిఎంసీ వెబ్సైట్లోకి వెళ్ళొచ్చు మనం జనరల్గాను, లేకపోతే మీరు డైరెక్ట్గా యూక్యాట్ వెబ్సైట్లోకి వెళ్ళినట్లయితే అఫ్కోర్స్ మీరు చదవాలి. న్యూస్ పేపర్ కొంచెం రీడింగ్ అలవాటు వల్ల చాలా ఈజీ ఎగ్జామ్ ఉంటుంది. జనరల్గా అంటే మీకు వెళ్ళిన వెంటనే కూడా ఎలా ఉంటుంది అంటేనండి ఈ సబ్సెట్స్ ఉంటాయండి. టెస్ట్ కంటెంట్ క్లియర్గా ఉంటుందండి యూక్యాట్ వెబ్సైట్లోకి వెళ్ళినట్లయితే. ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయి, అలాగే క్వశ్చన్ ట్యూటోరియల్స్ అని ఉంటాయండి. ట్యూటోరియల్స్ ఉంటాయి ఫ్రీగా, అవి వినొచ్చు మీరు. క్వశ్చన్ బ్యాంక్ ఉంటుంది, ఫ్రీగా ప్రాక్టీస్ చేయొచ్చు. ఎక్స్క్లూసివ్గా యూక్యాట్కి ఒక యూట్యూబ్ ఉంది, ఆ యూట్యూబ్లోకి వెళ్ళి మీరు చేయొచ్చు. టూర్ ట్యూటోరియల్స్ అని ఉంటాయి, డిఫరెంట్ అన్నీ కూడా మీకు 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. ఇలా రెఫరల్ ఆన్ స్క్రీన్ క్యాలిక్యులేటర్ ఉంటుంది. క్యాలిక్యులేటర్ కూడా ఆన్ స్క్రీన్ క్యాలిక్యులేటర్ మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత మీకు ఇబ్బంది ఉండదు. అంటే స్క్రీన్ ప్రాక్టీస్ చేయాలి కదండి క్యాలిక్యులేటర్, న్యూమరికల్గా మ్యాథమెటికల్గా మీకు కావాలి కాబట్టి. అది డైరెక్ట్గా అంటే పేపర్ మీద చేసేది కాదు కాబట్టి అది ఆన్లైన్లో చేసేది కాబట్టి టెస్ట్ సెంటర్స్ ఉంటాయండి. ఇప్పుడు జిఆర్ఈకి అలాగైతే ఉంటుందో పీర్సన్ యూ టెస్ట్ సెంటర్స్ అని ఉంటాయండి. అవి మీరు ఆ ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు అందులో ఏ టెస్ట్ సెంటర్ అని అడుగుతుంది. మన హైదరాబాద్లో కూడా ఉన్నాయి. మీరు టెస్ట్ సెంటర్ పెట్టుకుని మీరు ఎగ్జామ్ వెళ్ళి చక్కగా రాయొచ్చండి. 26వ తారీఖున, సెప్టెంబర్ 26వ తారీఖు ఉంది. ఈవెన్ తక్కువ రోజులు ప్రిపేర్ అయినా కూడా చేయొచ్చు. ఎంతకుముందు ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉంటే వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. సో కొంత లేట్గా నేను చేసినప్పటికీ ఈ వీడియో మేబీ ప్రాబబ్లీ నెక్స్ట్ ఇయర్ నేను చేసినప్పుడు కొంచెం బెటర్గా చేస్తాను. మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇది 12th చదివే స్టూడెంట్స్కి ఇది. ఇప్పుడు మళ్ళీ సంథింగ్ 2025కి ఇప్పుడు చేస్తున్నారండి సార్, ఇప్పుడు ఎగ్జామ్ ఏంటి, ఇప్పుడు అప్లికేషన్ ఏంటి అనుకోదు. అప్లికేషన్ కూడా చాలా ఫాస్ట్గా పెట్టాలండి ఇది. సో దీనికి అసలు టైమే లేదు. మెడికల్కి ఎవరైతే వెళ్దాం అనుకుంటారో దయచేసి అర్థం చేసుకుని 12th క్లాస్ చదువుతున్న వాళ్ళు మీకు ఎంబీబీఎస్ వచ్చినా రాకపోయినా మీరు ఫైనాన్షియల్గా కొంత ఎబిలిటీ కానీ మీకు ఉన్నట్లయితే 100% ఇండియన్ ఎంబీబీఎస్ కంటే యూకేలో ఎంబీబీఎస్ చదవడం అనేది 100% బెటర్. ఎనీ డెవలప్డ్ కంట్రీ, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ కాదు. దయచేసి ఓవర్ కాన్ఫిడెంట్గా ఉండకుండా ఫైనాన్షియల్గా మీకు పర్వాలేదు అనుకున్నట్లయితే ఇమీడియట్గా ఈ అప్లికేషన్ పెట్టండి. దీనికి డెడ్లైన్ అక్టోబర్ 15 కాబట్టి చాలా తక్కువ దూరంలో ఉంది. అప్లికేషన్ పెట్టాలన్నా కూడా చాలా టైం పడుతుంది. సో ఇమీడియట్గా ఎగ్జామ్ రిజిస్టర్ చేసుకోండి. రిజిస్టర్ చేసుకుని కొన్ని ఎవరినైనా కలిసినట్లయితే కొంచెం తెలిసిన వ్యక్తులు వాళ్ళ అప్లికేషన్ ఎవరొకరు సహాయంతో మీరు అప్లికేషన్ పెట్టినట్లయితే మోస్ట్ ప్రెస్టీజియస్ కాలేజెస్లో కూడా యూకేలో మీరు ఎంబీబీఎస్ చేసే అవకాశం ఉంటుంది. 12th తర్వాత అది కూడా డైరెక్ట్ ఎంబీబీఎస్, ఇంటిగ్రేటెడ్ ఎంబీబీఎస్ చేసే అవకాశం ఉంటుందండి. ఇండివిజువల్ కాలేజీ వైజ్ నేను వీడియోలు చెప్పినప్పుడు నేను ఏదైనా సపరేట్గా మాట్లాడుతానండి. ఇప్పుడు ఎడిన్బరా ఉందనుకోండి, చాలా మంచి మెడికల్ స్కూల్ అండి. గ్లాస్గో కానీ, లేకపోతే ఆక్స్ఫోర్డ్ కానీ, క్యాంబ్రిడ్జ్ కానీ, ఇంపీరియల్ కానీ, యూసీఎల్, అదే కింగ్స్ కాలేజ్ లండన్ కానివ్వండి. ఇవన్నీ కూడా చాలా ప్రెస్టీజియస్ మెడికల్ స్కూల్స్ అంటే యాక్చువల్గా వరల్డ్లో కూడా చాలా ప్రెస్టీజియస్గా ఉంటాయండి. వీటిలో క్వాలిటీ ఆఫ్ రీసెర్చ్ కానీ ఇంకోటి కానీ. మెడికల్ స్కూల్ అంటేనే రీసెర్చ్ అంటే అన్ఫార్చునేట్గా ఇండియాలో మెడికల్ స్కూల్ అంటే రీసెర్చ్ అన్నది లేదు, అసలు ఆ పదమే లేదు ఇక్కడ. బట్టి కొట్టడం, ఎగ్జామ్స్ రాయడం, లేదా పీజీకి వెళ్ళటం, అసలు సరిగా ఆపరేషన్ సరిగా ఏమీ రాకుండా స్కిల్ అనేది లేకుండా అయిపోతుంది. 2 లక్షల ఎంబీబీఎస్ సీట్లు చేస్తే క్వాలిటీ ఎందుకు ఉంటుంది, ఉండదు. సో అందు గురించి ఏంటంటే డెఫినెట్గా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మీకు బెటర్ కావాలంటే డెవలప్డ్ కంట్రీస్ ఎప్పుడు బెటరే. ఫైనాన్షియల్గా కొంచెం మీరు బెటర్ అనుకున్నట్టయితే మాత్రం ఈ ఆపర్చునిటీ మీరు వదులుకోకుండా ఇమీడియట్గా ప్యారల్గా మీరు బ్యాకప్ ఆప్షన్ కింద పెట్టుకోండి. పిల్లల్ని పంపించడం, ఇవన్నీ ఎమోషన్స్ పక్కన పెట్టి మెడికల్లో సాచురేట్, ఇట్స్ నాట్ రియల్లీ అంత బెటర్గా ఉన్న కెరియర్ కింద ప్రస్తుతానికి ఉన్న పరిస్థితుల్లో కనపడట్లేదు. ఎందుకంటే అన్ఫార్చునేట్ థింగ్ అది 2029 వచ్చేటప్పుడు 2 లక్షల ఎంబీబీఎస్ సీట్లు పెంచుతామని చెప్పి అనౌన్స్ చేసింది గవర్నమెంట్. ఆంధ్రప్రదేశ్లో కూడా లాస్ట్ ఇయర్ 5 కాలేజీలు కొత్త పెడితే ఈ సంవత్సరం మనకు 5 కాలేజీలు అన్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఏం లేదు, సీట్లు పెంచుకుంటూ పోతున్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదని చెప్పినా కూడా పులివెందుల్లో కాలేజీకి పర్మిషన్ లేవురా బాబు అంటే మళ్ళీ 3rd రౌండ్లో మళ్ళీ యాడ్ చేస్తానంటున్నారు. 750 సీట్లు మళ్ళీ యాడ్ చేసేసారు. అందులో కొన్ని సీట్లు ఇవ్వనంది పర్మిషను. సో ఇవన్నీ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయండి ఇవన్నీ కూడా. సో సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్, సరైన ఫెసిలిటీస్, సరైన రీసెర్చ్, సరైన ల్యాబొరేటరీస్, సరైన ఫ్యాకల్టీ ఏమీ లేకుండా మెడిసిన్ చదివేద్దామన్న పరిస్థితి, ఇబ్బందికరమైన పరిస్థితి. ఇవేమీ లేకుండా మనకి ఇండియాలో ఉన్న మెడికల్ కాలేజీలు ఓపెన్ చేసి
చాలా వరస్ట్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్తున్నారండి. సో నిజంగా ఫైనాన్షియల్గా మీకు పర్వాలేదు, కొంచెం పెట్టుకోగలం అనుకుంటే మాత్రం మై సిన్సియర్ అడ్వైస్, బెటర్ యూ టు ద మెడిసిన్ డిగ్రీ ఇన్ ద అబ్రాడ్, పర్టికులర్ ఇన్ ద డెవలప్డ్ కంట్రీస్. మళ్ళీ వచ్చి నేను భూటాన్ వెళ్తాను, నేపాల్ వెళ్తాను, ఉక్రెయిన్ వెళ్తాను, రష్యా వెళ్తాను, చెత్త చెదారం కాకుండా అవి వెళ్తే ఇంక మొత్తం లైఫ్ అంతా ఖండమైనట్టే. దాని గురించి నేను వీడియోలు చెప్పాను. ఎంత చెప్పినా జనం వెళ్తానే ఉంటారు, అది వేరే విషయం పక్కన పెట్టండి. బట్ కొంచెం సెన్స్ ఉన్నవాళ్ళు దయచేసి ఆలోచించండి, డెవలప్డ్ కంట్రీస్కి మీరు ప్లాన్ చేసుకోండి. సో ఈ ఎగ్జామ్ ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా రిజిస్టర్ చేయండి. ఈ వీడియో తక్కువ టైం ముందు నేను చెప్తున్నాను కాబట్టి దయచేసి ఎవరైతే వింటారో, మీ ఇంట్లో ఎవరైనా అలాంటి స్టూడెంట్స్ లేకపోతే డైరెక్ట్గా మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా రిలేషన్స్ ఉంటే దయచేసి వీడియోని ఇమీడియట్గా ఫార్వర్డ్ చేయడం కానీ ఫోన్లో చెప్పండి ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ చేసుకోమని. సో అట్లీస్ట్ కొంత మనం హెల్ప్ చేసినట్టు అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో, నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే, అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకొస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సీ గారిని సంప్రదించండి.